ముస్తాఫిజుర్ని ఐపీఎల్ నుంచి పంపించేశామని బంగ్లా టీంని భారత్కి పంపించడానికే నో చెప్పేసింది బంగ్లా క్రికెట్ బోర్డు. టీ20 వరల్డ్ కప్ కోసం మేము ఇండియాకి వచ్చేది లేదంటూ అనౌన్స్మెంట్ చేసింది. ఇదే విషయాన్ని ఐసీసీ కూడా అఫీషియల్గా చెప్పి టీ20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ ఆడబోయే మ్యాచ్లన్నింటినీ ఇండియా బయటికి తరలించాలని బీసీబీ రిక్వెస్ట్ చేసింది. ఇండియాలో బంగ్లాదేశ్ టీం సెక్యూరిటీ అండ్ సేఫ్టీపై కన్సర్న్స్ ఉన్నాయి. అందుకే పరిస్థితులపై అంచనా వేసిన తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం సలహాలు కూడా తీసుకుని మా నేషనల్ టీంని ఇండియా పంపించకూడదని డిసైడ్ అయ్యాం అని బీసీబీ అనౌన్స్మెంట్ చేసింది. అయితే దీనిపై ఐసీసీ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ హిందువులపై బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులు, హత్యల వల్ల భారత్లో మొదలైన అవుట్రేజ్ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ముస్తాఫిజుర్ని వదిలేయాలని కేకేఆర్కి చెప్పడం, కేకేఆర్ వదిలేయడం జరిగిపోయింది. మరి దీన్ని సాకుగా చూపించి హింస బంగ్లాదేశ్లో జరుగుతుంటే భారత్లో అడుగుపెట్టడానికి బీసీబీ నో చెప్పడం కామెడీ కాకపోతే ఇంకేంటి. మరి అలా అయితే ఈ ఇయర్ లాస్ట్లో ఇండియా బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ వన్డే సిరీస్ ఆడబోతోంది. అది కూడా క్యాన్సిల్ అయిపోతుందా అనేది చూడాలి. ఏది ఏమైనా బీసీబీ రిక్వెస్ట్కి ఐసీసీ ఓకే అంటే లీగ్ స్టేజ్లో ఫిబ్రవరి 7న వెస్టిండీస్తో, ఫిబ్రవరి 9న ఇటలీతో, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్తో, ఫిబ్రవరి 17న నేపాల్తో బంగ్లా టీం ఆడాల్సిన 4 మ్యాచ్లు వేరే దేశానికి షిఫ్ట్ అయిపోవచ్చు. అయితే మ్యాచ్ల వెన్యూస్ మార్చాలంటే షెడ్యూల్ మొత్తం మార్చాల్సి వస్తుంది. అయితే ఈ విషయంపై బీసీసీఐ మాత్రం నెల రోజుల ముందు వెన్యూస్ మార్చడం అంత ఈజీ కాదని, ఇంత పెద్ద టోర్నీ వెన్యూస్ని ఒకరి ఇష్టానుసారం మార్చడం కుదరదని తేల్చేసింది. నిజంగానే వెన్యూస్ మార్చడం అంత ఈజీ కాదు. మ్యాచ్ల వెన్యూస్ మార్చాలంటే షెడ్యూల్ మొత్తం మార్చాల్సి వస్తుంది. మరి దీనికి ఐసీసీ ఓకే అంటుందా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.